తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రియులరా, బాగా గమనించాలి. యేసు క్రీస్తు ప్రభువారు నరుడా దేవుడా? ఏమండి, యేసు క్రీస్తు ప్రభువారు నరుడా దేవుడా? ఏమండి ప్రియులారా, ఆయన నరుడు అని ఇక్కడ రాశారు. క్రీస్తు యేసును నరుడు. నరుడు అనగా మనవాడు. ఎవరైనా ఏమండి, నరులకు చెందినటువంటి వారు. అందులో ఇంకేం తేడా లేదు. ప్రియులారా, ఇక రెండవది మనం చూసినట్లయితే ఆయన ఎవరు అనంటే ఆయన దేవుడు. మన జీవితంలో, మానవ జీవితంలో దేవుడు మనకి ఎన్నో అనుగ్రహిస్తున్నారు. మనకున్నవన్నీ, మనకు కలిగినవన్నీ కూడా దేవుడిచ్చినవే. చివరికి మన ప్రాణము చెప్పండి దేవునిచ్చింది. మన జ్ఞానం ఎవరిస్తున్నారు? నీ పక్కవాడికి లేని జ్ఞానం నీకుంది. ఏమ్మా, అంతేనా? గొప్ప ధనవంతునికి లేని జ్ఞానం పేదవాడికి ఇస్తున్నాడు. ఆ జ్ఞానం ఎవరిస్తున్నారు? దేవుడిచ్చేది. అనగా మనము కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడిచ్చినవే తప్ప ఏమీ కాదు. మరి ఇన్ని అందుకున్నటువంటి మనము, అనుభవిస్తున్నటువంటి మనము దేవుణ్ణి ఎన్నో అడుగుతున్నాము, అందుకుంటున్నాం. ఒకరున్నారండి, మీకు అనేకం అందిస్తున్నారు, పంపిస్తున్నారు. ఏమండి, పండగకి ఏవో పంపిస్తున్నారు బహుమతులు, ఆయా సమయాల్లో ఏవో పంపిస్తున్నారు, కష్టంలో పంపిస్తున్నారు. కానీ వారిని ఎప్పుడు చూడలేదు మీరు. వాళ్ళు ఎవరో మీరు ఎరగరు. మీకు ఏమనిపిస్తుంది? ఏమనుకుంటుంది? ఒకసారి వాళ్ళు చూడాలి, వాళ్ళని చూడాలని ఉంది. మరి ఒకసారి నేను వస్తాను అక్కడికి అని చెప్పి అన్నాం అనుకోండి, వాళ్ళు నువ్వు రావద్దు అని ఇంకా మంచి బహుమతి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? చాలు ఈ బహుమతి అనుకుంటామా? మనకి ఈ బహుమతి బాగానే ఉంది, కానీ నువ్వు బహుమతి ఇచ్చినా పర్లేదు, ఈ బహుమతి పట్టుకెళ్ళిపోయినా పర్లేదు, ఏం కావాలి? వాళ్ళని ఒకసారి చూడాలి. అలాగునే ప్రియులారా, దేవుడు మానవాళికి అన్నీ అనుగ్రహిస్తున్నారు, కానీ మానవుడికి ఏం లేదు? సంతోషము లేదు, తృప్తి లేదు. ఎప్పుడు సంతోషం? దేవునిని చూచినప్పుడే కదా. ఈ లోకములో అంతకంటే గొప్ప భాగ్యం, కార్యం ఏమైనా ఉంటుందా? చెప్పండి, ఉండదు. గనుక ప్రియులారా, ఒక కుటుంబంలో కుమారుడు ఉన్నాడు, అమెరికాలో ఉండి అన్నీ పంపిస్తున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు, బట్టలు పంపిస్తున్నాడు, వస్తువులు పంపిస్తున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. కుటుంబం యొక్క అవసరతలన్నీ తీరుతున్నాయి, లోటులు తీరుతున్నాయి, అన్నీ బాగున్నాయి. కుటుంబం ఏమనుకుంటుంది? ఏమండి, అరే బాబు నువ్వు అక్కడే ఉండరా, నువ్వు అక్కడే ఉండి మాకు అన్నీ పంపించు అంటారా? లేకపోతే ఇన్ని పంపించినా ఓసారి రారా అంటారా? ఏమ్మా చెప్పాలి. ఏమండి, మరి ఆ కుర్రోడు వచ్చేస్తే ఏం పంపడేమో? నువ్వు వచ్చేస్తే ప్రియులారా, గనుక తల్లిదండ్రులకు ఏమి సంతోషం చెప్పండి? ఆ కుమారుడు వస్తే ఆ కుమారుని చూచినప్పుడే ఏమిటండి? సంతోషము, సంతోషము, సంతోషం. దేవుని స్తోత్రం. అన్నీ ఇచ్చిన ఆయన కనబడకపోతే ఏం ప్రయోజనం?
గనుకనే దేవుడు మనకు కనబడడానికంట ఆయన మానవావతారమెత్తెను. ఒకే అవతారం, 100 అవతారాలు లేవు. ప్రియులారా బాగా గమనించాలి. దేవుడు ఎత్తదగిన ఒకే ఒక అవతారము, చెప్పండి, మానవ అవతారము. ఎందుకు అండి? ఒక వ్యక్తి ఒక జమీందారు గారి ఇంట్లో ప్రవేశించాలనుకున్నాడండి. దొంగోడో మంచోడో ఎవరో ఒకరు. ఎలా వెళ్ళగలడు అండి? ఒక ఎద్దులాగా, ఒక కుక్కలాగా, ఓ మేకలాగా వెళ్ళగలడా? వినాలి మీరు. ఎలా వెళ్ళగలడు అండి? ఒక పనివాళ్ళలాగా, అవునా, ఒక డ్రైవర్ లాగా. అంటే వెళితే ఎలా వెళ్ళాలి? ఒక నరుడుగా వెళ్ళగలడు తప్ప, చెప్పండి, ఒక జంతువులాగా వెళ్ళగలడా? మారగలడా? అసాధ్యము. అలాగే దేవుని అవతారం మనకిచ్చారు. అసలు మన అవతారం ఎవరిదంట? ఎవరిది? దేవునిది. నా పోలిక చొప్పున నా స్వరూపమందు నరులను చేయుదము. యేసుక్రీస్తు వారు అవతారము, నరావతారము, నరుడుగా ఈ లోకానికి ఆయన వచ్చారు. కొన్ని నాటకాలలో మనం చూస్తుంటాం, మరి పురుషుడు స్త్రీ వేషం వేస్తాడా? వేస్తాడు. వేసినప్పుడు ఆ చూచే వాళ్ళు అంటారు, చూస్తారు కానీ స్త్రీ వేషం వేసుకొచ్చాడు. అప్పుడు దాకా వేషం వేస్తాడు, జనాలు ఉండరు. ఏమ్మా, నాటకంలో 100 మంది ఉండరు, వాళ్ళే. ఇప్పుడు దాకా పురుషుడిలాగా నటించినోడే లోపలికి వెళ్ళిపోయి టీయమని చెప్పండి. స్త్రీ వేషం వేసుకుని వస్తాడు, చూసేవాళ్ళు ఏమంటారు? స్త్రీ కాదు, ఎవరు? పురుషుడే స్త్రీ వేషం వేసుకుని వచ్చాడు చెప్తారు. అది వేషం, నిజస్వరూపం కాదు. కానీ ఇక్కడ మనం చెప్పేది, ప్రియమైన వారులారా, విశ్వాసులారా, దేవుడు నరుడగుట ఇది వేషము కాదు, జన్మ. దేవుని స్తోత్రం. ఎలా వచ్చాడట? దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఏమైపోయాడట? మనిషి అయిపోయాడు. ఎంత మనిషి అయినా ఆయనకి ఏముంది? నేను దేవుణ్ణి. నేనెవరిని? నేను దేవుణ్ణి. బైబిలులో ఒక కథ ఉంది. ఆ కథలో ఒక మహారాజు, ప్రియులారా, మృగమైపోయాడు. ఏమైపోయాడు? మృగమైపోయాడు. మహారాజు మృగమైపోయాడు. మనం కూడా చాలా మార్లు ఇంట్లో పిల్లల్ని తిడుతుంటాం. ఏమని? ఇలాగంటాం. అంటావా? తర్వాత అంటావా? ఇంకా పెద్దోడైతే ఇలాగంటాం. ఏంటయి? కిందదేమో డాగ్, తర్వాతదేమో డాంకీ, అవునా, తర్వాతదేమో ఆక్స్. అలా అంటే పిల్లలు ఏం చేస్తారు? సంతోషంగా ఎగిరి గంతేస్తారా? ప్రియులారా, ఒక మనిషిని ఇలా తిడితేనే బాధపడతాడే. చూసావా, నన్ను ఇలాగంటావా, నన్ను ఇలాగన్నారు అని బాధపడతారే. ఒక మహారాజు మృగమైపోతే, ప్రియులారా, శాపం వల్ల మృగమైపోయాడు, జంతువుల్లో ఒక జంతువు అయిపోయాడు. కానీ ఆయనకి ఏం తెలుస్తుందంట? నేను రాజుని, మనిషిని అనే విషయం ఏం లేదు, మరుపు లేదు. నేనేమైపోయాను? ఒక వ్యక్తిని పట్టుకుని జైల్లో పెట్టేశారండి. జైల్లో పెట్టేశారు, ఖైదీ అయిపోయాడు. ఇప్పుడు కానీ ఏం గుర్తుంటుంది? నేను పెద్ద ఆఫీసర్ని, లంచం తీసుకున్నందువల్ల నన్ను జైల్లో పెట్టారు, కానీ నేను ఇలాంటి వాడిని కాదు, నేను దొంగను కాదు, మరొకరిని కాదు, నేను పెద్ద ఆఫీసర్ని. ఉండదా? బాధపడతా ఉండడా? ప్రియులారా, గనుక ఎంత చింతండి, ఎంత విచారమండి. దయచేసి ఈ రోజున మనం గమనించాలి, రాజుగారు మృగమైపోయినందుకు ఆయన ఎంత బాధ.
ఎప్పుడైతే మరలా మనిషి అవుతాడో అప్పుడు ఏంటట, అప్పుడు అంత సంతోషం కలుగుతుంది. బావినండి ప్రియులారా, మరి ఒక మనిషి మృగం అవ్వడం భయంకరమా కాదా? భయంకరం అంటే మనకి భయంకరం కాదు, అతనికి భయంకరం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఒకరిని నకలా చేసేసామండి, ఎలా ఉంటుంది మీకు? భయంకరమా కాదా? నక్కైపోయాను బాబు అంటారు కదా. ఎంత భయం, ఎంత భయం, ఎంత భయంకరం. అలాగే దేవుడు నరుడుగా మారుట ఇంకెంత భయంకరమో. నక్కలా మారిపోయిన నీవు మాట్లాడడానికి ఉంటుందా? కూర్చోడానికి ఉంటుందా? అండ్ అందరితో పాటు ఉండడానికి ఉంటుందా? ఇల్లు నాదే అనడానికి ఉంటుందా? ఈ పొలం నాదే అనడానికి ఉంటుందా? ప్రియులారా, గుర్తించండి, అన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లు ఉంది నీకు, కానీ ఆ ఇంట్లోకి రానిస్తారు నిన్ను? రానివరి. మహారాజు గారనట రాజకోటలో నుంచి తరిమారట, మనుష్యులు నిన్ను తరుముదురు, మనుష్యులు నిన్ను తరుముదురు, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను దూరంగా తరుము. అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. ఏమండి, నిన్ను ఒక నక్కగా తీసేస్తే నువ్వు వెళ్ళి ఆ తుప్పల్లోనూ అక్కడక్కడ ఆ చెట్ల దగ్గర బాడి బురదలో గోతుల్లో గొప్పుల్లో ఉంటే ఎలా ఉంటుందండి నీ జీవితం? ఎంత బాధ చెప్పాలి. ఏమంటే ఎవరిని చేయమంటారు? చేతను ఎవరికి కావాలి? ఒక్కళ్ళేడేటి ఏమ్మా మాట్లాడాలి. భయంకరమా కాదా? ఎంత భయంకరమో. మీరు ఎవరైనా ముందుకు రావట్లేదు, ఒక్కడు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకు? వద్దు మాకు, నేను మనిషిని, నన్ను మృగంగా చేయొద్దు. మరి దేవుడు నరుడుగా మారుట. దేవుడెవరండి? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. దేవుడెవరు? పుట్టుక మరణములు లేనివాడు దేవుడు. ఆయనకి పుట్టడం లేదు, మరణము లేనివాడు దేవుడు, ఆకారము లేనివాడు దేవుడు, శరీరములో బంధింపబడని వాడు దేవుడు. దేవుని స్తోత్రం. అటువంటి దేవుడు ప్రియమైన వారులారా, విశ్వాసులారా, ఎలా మారిపోయాడట? పుట్టుక కలిగిన వాడుగా. ఎలాంటి వాడు? మన కొరకు ఆయన ఏం చేశాడు? పుట్టాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుడు మానవాళి కొరకు ఏమయ్యాడు? నరుడయ్యాడు. ఈ సంగతిని గమనించాలి. యేసు క్రీస్తు వారి మానవావతార శిలువ ఈరోజు మనం గమనించాలి. యేసయ్య శిలువ అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, ఆయన పొందిన కొరడా దెబ్బలు, ఆయనకు పెట్టిన ముండ్ల కిరీటం, ఉమ్మివేయబడడం, శిలువ మొయ్యించడం, శిలువ వేయడం, చేతులలో మేకులు, కాళ్ళల్లో మేకు, శిలువలో మరణించడం. ఇదే శిలువ అనుకుంటున్నాం, కాదు ప్రియులారా. దేవుని శిలువను గనుక మనం గమనిస్తే, యేసు క్రీస్తు వారి యొక్క జన్మే ఒక గొప్ప శిలువ. ఏంటట? యేసుక్రీస్తు వారి యొక్క జన్మ. ఎలాగనండి అని అంటే, దేవుడు తాను కలుగజేసిన ఒక స్త్రీ యొక్క గర్భములో గుప్పెడు గర్భములోనికి వచ్చి ఉండడము. ఏంటట చెప్పండి? అదే గొప్ప శిలువ. అంతకంటే గొప్ప శిలువ లేదు. ఇంకా ఆయన మనలాగా ఒక నరుడుగా జన్మించాడు. ఆయన మనలాగా ఒక నరుడుగా బ్రతికాడు, పుట్టి పెరిగాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రియులరా, ఒక రాజుగారు తన రాజ్యాన్ని కోల్పోయి పారిపోయి పక్క రాజ్యం చేరి, ఆ పక్క రాజ్యంలో ఒక అనామకుడుగా ఒక కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాడు అనుకోండి. ఎలా ఉంటాడు? ఎంతో సుఖంగా ఉంది, ఏ గొడవ గోళ లేదు, నాకు ఏ బరువు బాధ లేదు అనుకుంటాడా?
ఆ రాజుగారికి అన్ని బాధలే తోస్తాయి. ఏమండి, పని చేసేటప్పుడు బాధ. రాజుగారు పని చేస్తారా, పని చేయించాడా? చెప్పాలి. తినేటప్పుడు బాధ, ఏం తింటాడు కదా? కూర్చున్నప్పుడు బాధ, పండుకున్నప్పుడు బాధ, బతుకంతా బాధే. ఎలాంటి వాడిని ఎలాగైపోయాను. గనుకనే దేవుడు ప్రియులారా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన పుట్టింది మొదలు సిలువలో చనిపోయే వరకు కూడా ఆయనకి ఏంటంట? సిలువ. ఈ పాప లోకములో పుట్టడం పెద్ద సిలువ. ఎందుకంటే ఆయన అక్కడేంటి? పరిశుద్ధుడు, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతున్నటువంటి పరిశుద్ధమైన మహోన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇక్కడ పాపలోకములో జీవించడం, ఇంకా పాపుల మధ్య జీవించడం, ఇంకా అపవిత్రమైన పెదవులు గల, అందరూ మంచి మాటలు మాట్లాడతారా? చెప్పాలి కదా. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించడం. ఎందుకు నివసించలేవు? వాళ్ళ పెదాలు నీకేంటి బాధ అంటే, ఆ పెదాలు ఏం చేస్తాయి? పలుకుతా ఉంటాయమ్మా. రకరకాల అపవిత్రమైన మాటలన్నీ చెవిలో పడుతుంటాయి. ఎంత బాధ! అపవిత్ర కార్యాలు కనబడతా ఉంటాయి. ఎంతో అయోగ్యత లోకములో కనబడతా ఉంటాయి. అవన్నీ భరిస్తూ వచ్చాడు యేసయ్య. గనుక ఆయన పుట్టింది మొదలట 33.5 సంవత్సరాలు ఏంటట ఆయనకి? సిలువ. సిలువ. ఒక వ్యక్తిని చెరసాలలో పెడితే ఎలాగుంటాడో అలాగూ యేసయ్యకట ఈ భూలోకమే ఒక సిలువ. అనగా మానవ అవతారమే ఆయనకు సిలువ. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన నరుడైనప్పటి నుండి మరలా నరావతారములో నుండి దైవ నరావతారిగా మారడం వరకు ఇక్కడ 2 ఉన్నాయండి. దేవుడు నరుడయ్యాడు, మరలా నరుడేమైపోవాలి? చెప్పాలి. నరుడు దేవుడు ఎలాగైపోతాడు? దేవుడు దేవుడే. దేవునికి ఏమి లేదు? ఆకారము లేదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఏమి లేదు? ఆకారము లేదు. దేవునికి ఏమి లేదు? శరీరము లేదు. దేవునికి ఏమి లేదు? జన్మ లేదు. దేవునికి ఏమి లేదు? మరణము లేదు. ఈయనకి అన్నీ ఉన్నాయి. ఉన్నాయా? ఈయనకి యేసుక్రీస్తు వారికి జన్మ ఉంది, పుట్టడం ఉంది, చనిపోవడం ఉంది, శరీరం ఉంది, ఆకారం ఉంది, అవతారం ఉంది. ఇప్పుడు ఈయన మరలా ఏమైపోవాలా? దేవుడైపోవాలి. ఎలాగైపోతాడు? ఇది అసాధ్యము. ఏంటట? అసాధ్యము. గనుక ఆయనకి ఇక దేవుడయ్యే అవకాశం లేదట. మరి ఎలా? బాగా వినండి. అందుకే అన్నారు, ఈ అవతారం ఏంటట ప్రియులారా? దైవ నరావతారము. దేవుని స్తోత్రం. దేవుడే నరుని అవతారం ఎత్తిన దైవం. అది ఏ అవతారం విన్నారా? ఇప్పుడు దాకా నరుడు, ఇప్పుడు దేవుడైపోతున్నాడు. కానీ దేవుడు కావడానికి మధ్యలో ఇంకోటి ఉంది. ఏంటట? శరీరం. శరీరం పట్టుకుపోయాడని వదిలేశాడా? మాట్లాడాలి. శరీరం పట్టుకెళ్ళి వదిలేశారా? ఎవరు మాట్లాడలేదు. పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు పరలోకం వెళ్తే ఆయన ఏమంటారు? పరలోకం వెళ్ళిన ఆయన ఏమంటారు? దేవుడు అంటారా, నరుడు అంటారా? విమల నరావతారము. ఏంటట? విమల నరావతారము లేక దైవ నరుడు, దైవ మానవుడు. దేవుని స్తోత్రం. ఎవరైనా తీయడానికి లేదు, ఈ 2 విడగొట్టడానికి లేదు. అదే మరి సిలువ అంటే. విన్నారా? విన్నారా? అది పెళ్ళి కాకముందు వేరు, పెళ్ళి అయిన తర్వాత విడగొట్టడానికి ఉందా? విడగొట్టడానికి లేదు. ఏమంటారు? భార్య లేకపోతే భర్త.
అంతే కదండి. నీకు నాకు జట్టు పీస్ అంటే కుర్రోడు అంటారా? పలానా ఆవిడ భర్త, పలానా ఆవిడ భార్య, అతని భార్య అంటారు. విడగొట్టడానికి ఉందా? విడగొట్టడానికి లేదు. ఆయన నరుడయ్యాడు బాబేనండి, ఈ అవతారాన్ని వదిలించుకోవడానికి లేదు. ఇక్కడ మహారాజు గారు నెబుకద్నెజరు గారికి 7 సంవత్సరాలు 7 కాలములు నీకు ఇలాగు జరుగునన్నారు. 7 సంవత్సరాల తర్వాత అప్పుడికట బుద్ధి బాగా వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి బాగా వచ్చిందంట. బుద్ధి పోయినప్పుడల్లా మనం ఏమైపోతాం? మనిషి మృగమైపోతాడు. కనుక ఏం తిన్నాడట? గడ్డి మేసాడు. దేవుడు అలా చేస్తాడట. గనులను గడ్డి మేపుతాడట. ఏమేపుతాడు? గనులను గడ్డి మేపుతాడట. ఈరోజున చాలామంది గనులు కనబడట్లేదు. ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మొన్నటిదాకా చాలా గనులు గొప్పవారుగా కనబడినటువంటి వారు ఇప్పుడు కనబడతలేదు. ఏం చేస్తున్నారంటే గడ్డి మేస్తున్నారు అన్నమాట. అంటే అంత తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నారని అర్థం. ఈ వ్యక్తి 7 సంవత్సరాలకి బుద్ధి వచ్చింది. తలపైకెత్తి దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడట అతనికి మరలేమిచ్చాడు చెప్పండి? విడుదలనిచ్చాడు. మృగమైన వాడు మరలేమైపోయాడట? మనిషి అయ్యాడు. అతని జ్ఞానం అతనికి వచ్చింది, అతని మనస్సు అతనికి వచ్చింది, అతని తేజస్సు అతనికి వచ్చింది. బాగా వినాలా. మనస్సు పాడైతే దాన్ని సరిచేసుకోవడం మామూలు విషయం కాదు. రాజుగారికి ఏం పాడైంది చెప్పాలి? మనస్సు పోయింది. మనస్సును పోగొట్టుకున్నాడు, మృగమైపోయాడు. కొంతమందిని అలాగే అంటారు, మనిషి కాదాడు మృగం అంటారు. ఏం పోగొట్టుకుంటే? మనస్సు పోగొట్టుకుంటే. మనస్సు పోగొట్టుకుంటే ప్రియులారా, ఈరోజు చాలామంది పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారు. ఏం పోయింది వాళ్ళకి చెప్పడమ్మా? మానవ మనస్సు పోయింది. గుర్తుపెట్టుకోండి, మానవ మనస్సు పోయింది. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే మరి ఆయనకట మరలా ఆయన మనస్సు వచ్చిందంట. 34 ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచితిని. ఆయన ఆధిపత్యము ప్రియులారా 36వ వచనం మనం చూసినట్లయితే ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. కనుక సంగమా ఇక్కడ మనం చూసినప్పుడు మరి మాటలు మనకి గ్రాహ్యం కావాలి. బుద్ధి కోల్పోవుట, ఆ బుద్ధి ఎప్పుడైతే కోల్పోయాడో మృగమైపోయాడు. మరలా బుద్ధి వచ్చినప్పుడు మనం కూడా చాలామంది వినండి అబ్బాయిలు వినాలి, బుద్ధి పోగొట్టుకుంటే మృగమైపోతాం. బుద్ధి పోతే పెద్ద అయింది ఎరుగుదును. మరి చాలా జ్ఞానవంతునిగా క్రైస్తవ బిడ్డగా పెరిగినటువంటి వ్యక్తి, అతన్ని పిలిచి ప్రభుత్వం వాళ్ళు మంచి సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, నెగ్గాడు, మంత్రిని కూడా చేశారు. అండ్ గొప్పోడా కదా, మంత్రి కూడా అయ్యాడు. తర్వాత కళ్ళు పైకి పోయాయి, కళ్ళు నెత్తికిపోయి ప్రియులారా అధికారముతో మదించాడు. అతని కొడుకులు మదించి ఇష్టానుసారంగా జీవించారు. తర్వాత వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. ప్రియులారా ఎలక్షన్లో పోటీ చేసిన నెగ్గలేదు. ఏమైపోయాడంటే గడ్డి మేసేవాడైపోయాడు. అంతా కోల్పోయినటువంటి వాడు. దేవుని వాక్యం చెప్పే వ్యక్తి, మళ్ళా వాక్యం చెప్పేటంత జ్ఞానవంతుడు, దేవుని వాక్యం చెప్పేవాడు కాస్త గడ్డి మేయడం మొదలుపెట్టాడు. అన్య సంబంధమైన ఆ కార్యక్రమాలన్నీ ఇంట్లో చేసి నేను క్రైస్తవుని కాదు, నేను ఇలాగ మారిపోయాను అని ఈ గడ్డి మేయడమా కదా అది? చెప్పండి ఏమా? గడ్డి మేసే గనులను కూడా
దేవుడిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోకుండా మారితే ఏమవుతారు? గడ్డి మేసేవారు అవుతారు. మీరు కూడా గుర్తించుకోండి. అవి లేదండి, వాళ్ళు పిలిచారండి, వీళ్ళు పిలిచారండి, కనుక అందులోకి వెళ్ళానండి, ఇందులోకి వెళ్ళాను అంటే రేపొద్దున గడ్డి మేపుతాడేమో. మనం మనుషులకి ప్రాధాన్యత ఇస్తాం, దేవుడికి ఇవ్వం కదా. మనుషులు మనకి ఎక్కువ కనుక ఆ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాల్లోకి తప్పలేదండి, తినాల్సి వచ్చిందండి, తాగాల్సి వచ్చిందండి, అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందండి, ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చిందండి అని అంటే అప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దంటావో అక్కడికి పంపించి ఏం చేస్తాడు? గడ్డి మేపిస్తాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కనుక ప్రియులారా, ఈ రోజున యేసుక్రీస్తు వారిని బట్టి మనందరం కూడా ధైర్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఇంకోటి ఉండదు, ఏంటంటే భయం ఉండదు, భయపడట్లేదు. కారణం ఏంటట? ఏమండి, మన బంధువులు ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయాడు. మనం ఎలాగుంటాం? అయ్య బాబు మా వాడు ఎమ్మెల్యే అయిపోయాడు అంటామా? అంటారా? అనరు. ఎలా ఉంటారు మీరు? ఎమ్మెల్యే అయినా సరే మావాడు కదా, మా అన్న, మా తమ్ముడు, మా బంధువు, మా చుట్టం అని చెప్పి డైరెక్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడతారు, ధైర్యంగా ఉంటారు. అలాగునే యేసుక్రీస్తు వారు ఎవరు? మన నరుడు. ఆయన ఎవరండి? మన నరుడు. కనుక మనకి ఎంత ధైర్యం? మనందరం ధైర్యంగా ఉండమా కదండి? దేవుడైతే భయం, ఆయన దేవుడుగానే ఉంటే భయం. కానీ ఆయన ఎవరు? మన నరుడు. నాలాగే జన్మించాడు, నాలాగే ఉన్నాడు, నాలాగే తిన్నాడు, నాలాగే తిరిగాడు, నాలాగే అలసిపోయాడు, నాలాగే నిద్రపోయాడు. చనువు, ధైర్యం. కనుక ప్రియులు, ఒక వ్యక్తి బేతనీయ నుండి యెరూషలేమునకు వెళ్తూ చీకటి పడిపోయింది, భయమేస్తుంది అని అనుకుంటున్న వ్యక్తికి ఆ దూరంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అంటే చూడగానే అతనికి ఎలా ఉంటుంది? ఒక నరుడు వెళ్తున్నాడు, నా లాంటి వాడు అని ధైర్యంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏమండి, అలా కాకుండా ఆ ఎదురెళ్ళే ఆయన దేవుడు. ఎవరట? దేవుడు అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? భయం. కనుక మనిషి ఏం చేస్తాడు? అయ్యో దేవుడు వెళ్తున్నాడు అని చెప్పి ఆగిపోతారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడు అని అంటే భయం ఉండదు. ఎందుకు? ఏమంటే ఒక నరుడు వచ్చట, ఆయన దేవుడే కానీ, ఆయన నరుడే కానీ దేవుడురా అని చెప్పారనుకో, మనం భయపడతామా? భయపడం. ఆయన దేవుడైనా మా నరుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, మనిషికి అయితే సంతోషమే. మనిషికి అయితే చెప్పండి, మాట్లాడట్లేదు. మనిషికి అయితే సంతోషమే. ఒకడు కొన్ని గొడవల్లోకి వెళ్ళాడు, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉన్న చూడడానికి వెళ్ళాం మనం. అయితే మీరు మిమ్మల్ని చూసి ఆడికి సంతోషమేనా? మాట్లాడాలి కదా. మా అన్నయ్య వచ్చాడు, మా నాన్న వచ్చాడు, లేకపోతే మా బంధువు వచ్చాడు అని ఆడికి సంతోషమే. కానీ మనకి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎక్కడికి? జైలుకి రావాల్సి వచ్చింది. ఇన్ని పాటలు పడాల్సి వస్తుంది, ఇక్కడ కూర్చోవలసి వస్తుంది. అది ఇక్కడికి ఎవరు వస్తారు? మాట్లాడాలి. ఏమ్మా, బాధ కదా? దేవునికట, దేవుడు ఇక్కడికి రావడం మనకు ఆనందమే, మనకు సంతోషమే. కానీ దేవునికి ఎంత బాధ. మీరు బాధపడరా? ఏమండి, పోలీస్ స్టేషన్కి వెళ్తేనే బాధపడతారు. వీడి గురించి ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటారమ్మా? అనరా? అనుకుంటారా? అనుకోరా? ఈయన తిరువాట్లు తిరగాల్సి వస్తుంది, ఈయన తిప్పలు పడాల్సి వస్తుంది, నేనేదో చేసిన వాళ్ళలాగా. ఏమండి, నేనేదో తప్పు చేసిన వాళ్ళలాగా వీడి గురించి ఈయన తిరువాట్లు తిరగాల్సి వస్తుంది అని చెప్పి బాధపడతాము. అలాగే దేవుడు, ఏ పాపము లేని నరుడు, దేవుడు నరుని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చట, ఈ అవతారము ఎత్తి ఈ లోకంలో ఉండడం ఆయనకి ఏంటట? ఎంతో ఆవేదన, ఎంతో బాధ. అది క్రీస్తు మానవావతార శిలువ. దేవుని స్తోత్రం. గనుక ఆయన జీవితమంతా ఆయనకు సిలువే. మన కొరకు ఆయన తగ్గిపోయాడు.
అంత మాత్రమే కాదు, సత్యము చెప్పినా ఆయన చెప్పనిచ్చారా? మంచి చేసినా చేయనిచ్చారా? స్వస్థపరిచినా స్వస్థపరిచినిచ్చారా? అబ్బో ఈయనలో గొప్ప శక్తి ఉంది, తలాంతులు ఉన్నాయని ఏమైనా నెత్తిన పెట్టుకున్నారా? చెప్పండమ్మా. నెత్తిన పెట్టుకోలేదు. దెయ్యాలను వెలగొడితే మెచ్చుకున్నారా? బయల్జూబు అన్నారు. స్వస్థపరిస్తే ఈరోజు స్వస్థపరచకూడదన్నారు. ఏమండి, బోధలు చేస్తే వినలేకపోయారు. చివరికి పాప క్షమాపణ, పాపులను క్షమిస్తూ ఉంటే భరించలేకపోయింది లోకం. కనుకనే ఆయన జీవితం అంతా సిలువ సిలువ, సిలువను భరిస్తూ ఎప్పటిదాకా సిలువట? ఏమండి, జన్మ నుండి కల్వరి కొండ మీద సిలువ వేయబడే వరకు ఆయన జీవితం అంతా మానవ అవతార సిలువ. ఆలోచించి, భోజనం లేకపోయినా బాధ ఉండదు. మనం ఒక మంచి చేయబోతే చేయనివ్వకపోతే బాధ కదా? బాధే. గనుక ప్రియులారా, గనుకనే యేసుక్రీస్తు వారిని గూర్చట ఇద్దరు మరి క్రైస్తవ రోగులు మాట్లాడుకుంటున్నారట. రోగులు అంటే హాస్పిటల్ ఉంటారా? ఈ బెడ్ మీద ఒకరు, ఈ బెడ్ మీద ఒకరు, వాళ్ళకి ఇంక పనే ఉండదు కదా, పడుకొని ఉండడమే. ఈ రోగులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, ఒక రోగి అంటే యేసుప్రభు మనిషి అంటున్నాడంట. ప్రక్కనున్న రోగి అంటున్నాడట, నువ్వు పొరబడుతున్నావు, ఆయన మనిషే కానీ ఆయన దేవుడు అంటున్నాడట. ఈయనేమో మనిషి అంటున్నాడట, ఈయనేమో మనిషే కానీ ఆయన దేవుడు అంటున్నాడట. ఇద్దరు వాదం బాగా మగ్గిపోయిందంట. మగ్గిపోవడం అంటే ఏంటి? బాగా కాకి ఎక్కువైపోతే మగ్గిపోద్ది కదా, ముదిరిపోయింది మాట. ముదిరిపోతే ఇద్దరు ఏం చేశారట? ఒకరినొకడు గుర్తుకుంటున్నారట. ఒకరినొకడు ఏ రోగులేళ్ళు? క్రైస్తవ రోగులు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారులారా, బాగా వినండి. వాదం వల్ల ఏమవుతుంది? గుద్దులు వస్తున్నాయి తప్ప వాదం వల్ల బుద్ధి రాదట. ఏమి రాదు? వాదం వల్ల బుద్ధి రాదట, గుద్దులాట వచ్చును. కనుక వాదము వలన భేదము పెరిగి వరసయ్య మొదలంటూను చెడిపో. గనుక ప్రియులారా, వాదం పెట్టుకోకూడదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలట? నమ్మవలెను. దేవుడు, మనకు శరీరం ఉందా? ఎందుకంటే ఇది కనబడుతుంది. కనబడుతుందమ్మా? కనబడుతుంది. నేనంటాను, శరీరం ఉంది, కనబడుతుంది. మరి ఊపిరుందా? కనబడుతుందా? ఎందుకు కనబడతాం? ఏమండి, ఊపిరి కనబడట్లేదు కానీ తగులుతుందా? తగులుతుంది. అలాగునే ప్రియులారా, క్రీస్తు శరీరము కనబడుతుంది కనుక శరీరం నమ్ముతున్నావు. మరి ఆయనలోని దైవత్వాన్ని చెప్పండి, ఆయనలోని దైవత్వాన్ని మనము సరిగా గమనించుకుంటే ఆయన ఎంతగా నరుడో అంతగా దేవుడు అనే సంగతిని మనం బాగుగా రూఢి చేసుకోవాలి. చివరి మాటలు చెప్పాలి. ఏమిటంటే, క్రీస్తు యొక్క సిలువ వేత మనం కనబడుతుంటుంది. అయ్యగారు సిలువ రాశారట, పైనో సిలువ వేశారట, క్రీస్తు సిలువ అని రాసి కింద ఇంకో సిలువ వేసి సైతాను సిలువ అన్నారట. పైన సిలువ ఎవరిది? యేసు ప్రభు వారిది. కానీ అసలు సిలువ కింద కోళ్ళకి ఏటట? కింద కోళ్ళకి ఏమైందంట? సైతానుకి సిలువ అయిపోయిందంట. మోషే గారు అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తి దానికి ఏం చేశారు? మేకులు కొట్టారు. అది పిశాచికి వేసిన సిలువ అంట. ఎవరికి వేసిన సిలువ? మరి ఇక్కడ యేసు ప్రభు వారికి వేసిన సిలువ పిశాచి కనుక సాతానుకు సిలువ అయిందంట. ఎలా అయింది? మనకేమైనా అర్థమవుతుందా? ఏమా ఇది మనకేమైనా అర్థమవుతుందా అంటే బాగా వినండి, అర్థం చేసుకుందాం. లేఖనం చెప్తుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో ఏమిద్దరు
సిలువ వేయుదురు, వేసి ఉన్నారు. ఇలా మనందరం ఎవరు? క్రీస్తు యేసు సంబంధులము. శరీరమును, మనకు శరీరం ఉంది కదా, ఈ శరీరమును ఇచ్ఛలతోనూ దురాశలతోనూ ఏం చేశారట? సిలువ వేశారు. సిలువ ఇలా చూడండి, సిలువ. ఈ చేయి కదలనివ్వదు, ఈ చేయి కదలనివ్వదు, కాలు కదలనివ్వదు. ఇది సిలువ. క్రీస్తు యేసు సంబంధులట చేయదగినవన్నీ చేయొచ్చు, చేయకూడని, చేత్తో చేయగలిగినవన్నీ, చేయవలసినవన్నీ చేయొచ్చు. చేయకూడనివన్నిటికీ ఏమేస్తారట? చెప్పాలి. మేకు కొట్టేస్తారు. కొట్టేస్తే ఏం చేయలేము? చేయకూడనివి చేయలేము. ఈ చేత్తో చేయదగినవన్నీ చేయొచ్చు, చేయకూడనట్లకి ఏం చేయాలి? సిలువ వేసేయడం. అంటే అవి మన జీవితంలో ఏం చెయ్యం? మనం చెయ్యం. అంటే మనం ఉన్నాం, మన వెనకాల ఇంకోటి ఉంది, మనం వేసుకున్న సిలువ. కాళ్ళు ఉన్నాయి, నడవవలసిన చోట్ల నడవచ్చు, నడవకూడని చోటుకి ఈ సిలువకి, ఈ కాలుకి ఏం కొడతాం? మీకు కొట్టేస్తాం. కొట్టేస్తామా? చెప్పాలి. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళమండి అంటారు. అంటే ఏంటి? దేనికి సిలువ వేస్తారు? వాళ్ళ ఇంటికి వెళ్ళే పనికి సిలువ. నీ జీవితంలో సిలువ వేయబడ్డామో లేదో చూసుకోండి. క్రీస్తు యేసు వారు సిలువ వేయబడ్డారు. చేతులకే సిలువట. సైతాను పనులన్నిటికీ సైతానికి సిలువ. ఏమ్మా, నేను ప్రతి మనుషుని పట్టుకుని బోల్డ్ చేయించాను, చేయకూడని పనులన్నీ చేయనోడు ఇతనొక్కడే. ఇతని విషయంలోనే నాకేమైపోయింది? సిలువైపోయింది. విన్నారా? విన్నారా? ఏమండి? చేయకూడని పనులు విషయములో నాకే సిలువేసేశాడు. నన్ను ఎక్కడికి కదలనివ్వలేదు, నా చేత ఏమి చేయనివ్వలేదు, నా వల్ల ఏమి జరగనివ్వలేదు. నన్ను ఏం చేశాడు? సిలువ వేసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి ప్రియులారా, యేసయ్య సిలువ వేసుకో, కానీ నేను మాత్రం నువ్వు చెప్పిన పని ఏది చేయను. విన్నారా? సిలువ అంతే. అందుకే లేఖనం చూడండి, హెబ్రీ పత్రికలో భక్తుడు చక్కగా వ్రాశారు ఎంతగా యేసయ్యట పాపంతో పోరాడారో. ప్రియులారా, అక్కడ చెప్పబడింది ఏమనో తెలుసా? రక్తము కారునంతగా పాపముతో ఆయన పోరాడెను. యేసుక్రీస్తు వారు రక్తము కారునంతగా ఆయన సిలువతో పాపముతో ఏం చేశారట? పోరాడు. సిలువ వేసేసినా సరే ఆయన ఏం చేయలేదు? పాపము చేయను. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. ఎదిరిస్తున్నారా? నీ జీవితంలో సాతానుకు సిలువ వేస్తున్నావా? ఏమా, నీ నోటికి సిలువ, నోటికి తాళం అంటారు. యేసుక్రీస్తు వారి నోటికి చేదు చెరక అందిస్తే పుచ్చుకున్నాడా? చెప్పాలి. పుచ్చుకున్నాడా? ఊసేశాడు. ఏం చేశారమ్మా? ఊసేశాడు. మనం కూడా మన సర్వ శరీరము, వింటున్నారా ప్రియులారా, క్రీస్తుకు మాదిరిగా నిలబెట్టుకుంటే అపవాదికి ఏమవుతుంది? సిలువ అవుతుంది. సిలువ అవుతుంది. నీ జీవితంలో ఈ రీతిగా అపవాదిని ఏం చేయాలా? సిలువ వేయాలి అనే సంగతిని నేను మీకు తెలియచేస్తున్నా. తద్వారా ప్రభు పొందిన జయమే మన జయము. ఎలాగునంటే సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితుక తొక్కించును. మనం తొక్కడం మాట, తొక్కుతా ఉన్నామనుకోండి, వాడు కాళ్ళకి సిలువ, మిగులుకు దిగ్గొట్టబడతాయి. చేతులతో గెంటుతున్నామనుకోండి, వాడు చేతికి సిలువ. ఓ దొంగోడు మనల్ని వెనకాలండి దొంగతనం చేయని నీకు, చేసే మనసు లేని నీకు
అంటాడు. ఏమని? అది తీసుకో, అది తీసి, అది తీసుకో, తీసుకో, తీసుకో అంటాడు. మనం ఏం చేయాలి అప్పుడు? ఎలా అని గెంటేసాం అనుకోండి, చెప్పడమ్మా మాట్లాడట్లేదు, మేకు కొట్టినట్టు. ఏం కొట్టినట్టు? మేకు కొట్టినట్టు. ప్రియులారా, మనము కేటించుచున్నామా లేదా? ఏమండి? ఎదిరిస్తున్నామా లేదా? తోలివేస్తున్నామా లేదా? చూసుకోవాలా. అదే అపవాదికి సిలువ. ముగిస్తున్నాను వాక్యాన్ని. చివరిలో మనం చూసినట్లయితే ప్రియులారా, సిలువలో ఉన్నను యేసుక్రీస్తు వారట క్షమించడం మానలేదు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు. సిలువలో ఉన్నను దొంగను రక్షించడం మానలేదు. దేవుని స్తోత్రం. సిలువలో ఉన్నను మనతో బంధుత్వం మానలేదు. అబ్బాయి ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లిని కుమారునికి అప్పగించాడు. సిలువలో ఉన్నను ఆశీర్వదించడం మానలేదు. ఆయన చెండు చేతులు ఇలా చాపుకున్నాడు ఆశీర్వదించేటట్లు. కనుక నేను ముగిస్తున్నాను. మనము మన విశ్వాస జీవితంలో సిలువలో ఉండాలా? మనం ఎక్కడ ఉండాలట? సిలువలో ఉండాలి. అయ్య బాబు, సిలువలో ఉంటే ఏం చేయకూడదేమో, ఏం చేయడానికి ఉండదు కదండి అని అంటే, చేయదగినవన్నీ చేయొచ్చు, చేయకూడనివే సిలువ వేయాలా. ఒక చక్కని చరణం నాకు చాలా ఇష్టం, చాలా ఉన్నతమైన చరణం దైవజనుడికి ప్రభు అందించారు. సిలువయ నీకిక్కడి గద్దే. ఏంటి? మన సింహాసనం ఏంటంట? సిలువయ నీకిక్కడి గద్దె. గద్దె అంటే సింహాసనం. ఏంటంట మనకున్న సింహాసనం? సిలువ. సిలువ మీద ఉన్న వాళ్ళు అని అంటే చేయదగినవన్నీ చేయొచ్చు, చేయకూడను మానేయాలి. అది సిలువ. మంచి మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, మంచి పనులు ఎన్నైనా చేయొచ్చు, చెడ్డ మాటలు మానేసుకోవాలి, చెడ్డ పనులు. అదే సిలువ. సిలువయ నీకిక్కడి గద్దే, సిలువయ దానిపై నుండు. చేయకూడని పనులు కూడా చేస్తున్నామంటే సిలువ దిగిపోతున్నామని అర్థం. సింహాసనం వదిలేసుకుంటున్నామని అర్థం. అమ్మా విన్నారా? అందుకే నెబుకద్నెజరుకి దానియేలు గారు చెప్పాడు, నీవు నీ దుర్మార్గతను, అన్యాయాన్ని, అక్రమాన్ని మానేసి నువ్వు మంచిగా ఉంటే నీ క్షేమం వృద్ధి అవుతుంది, నీకు ఎటువంటి పరిస్థితి రాదు అన్నాడు. కానీ వినలా. సింహాసనం దీపోడు ఏమా తనను తాను హెచ్చించుకోవడం మొదలుపెట్టాడు. మనం కూడా మన జీవితంలో ఎలాగుంటున్నామో చూసుకోవాలా. అధికారం ఉంది కదా అని అన్యాయం చేస్తే సిలువను కోల్పోతాం, గద్దెను కోల్పోతాం. ఒక పెద్ద ఆయన చెప్పాడు ఏంటంటే, అధికారం అనేది చూడడానికి చాలా గొప్పగా కనబడుతుంది కానీ మొండ్ల సింహాసనం అన్నాడు. మనము సిలువ పైన ఉండాలా? ఈ లోకపు విధానములను మన జీవితంలో ఉండనివ్వకూడదు. అదే సిలువ వేయుట. వాటికి సిలువ వేస్తే నీకు ఈ శ్రమ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, వాటిని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడితే సైతానికి వేయాల్సిన సిలువ నీకు వేయాల్సి వస్తుంది మాట. ఏమండి? ఇప్పుడు కుక్క వస్తుందండి, రోజు కరిచి కొడేస్తుందండి, నీ ఇంటికి వస్తుందా? రాదు. అలాగే సైతాన్ వచ్చినప్పుడల్లా అడిగి సిలువ వేస్తుంటే మీకే వేస్తుంటాడు. వస్తాడా? రాడు. నీ చేతితో ఈ పని నేను చేయను పో, ఆ కాలుతో నేను చేయను పో అని మనం తరుముతా ఉంటే వాడికి ఎప్పుడు సిలువే. నీ దగ్గర వాడి ఆటలు సాగవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారి యొక్క మానవావతార సిలువను మనం చూచాం. మన జీవితాలలో కూడా ఆ పరిశుద్ధతను ప్రేమించే వారికట ఈ లోకము యోగ్యమైనది కాదు అని రాశారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, తగినది కాదు. పరిశుద్ధ జీవితం జీవించే వాళ్ళకి కూడా ఈ లోకంలో జీవించడం మానవావతార సిలువుగానే ఉంటుంది. అందుకే ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందా, ఎప్పుడు ప్రభు అంటా ఉంటారు. భక్తుడు
పాడుతున్నాడు. ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ? ఉండొచ్చుగా. ఏమండి ప్రియులారా, ఇది సిలువా, ఇది సిలువా, ఇది సిలువ. అందుకే భక్తుడు పౌలు గారు అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రీస్తు యేసు యొక్క సిలువను నేను ధరించుకొని ఉన్నాను, సిలువ ముద్రలు నాలో ఉన్నాయన్నాడు. నీ జీవితంలో ఎలాంటి జీవితం? సిలువలో ఉన్నావా, లేక సిలువ దిగిపోయి జీవిస్తున్నావా? ఈ వాక్యం ద్వారా క్రీస్తు వరుసను మనం పొందుతాం. అట్టి కృపను ప్రభు మనెల్లరికి అనుగ్రహించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ఈ వాక్యము ద్వారా మీరు పొందిన మానవావతార సిలువను మేము ధ్యానించాం. మా బ్రతుకులలో మేమును మీ వలె నాయన అపవాది యొక్క సిలువ, అపవాదిని తొక్కివేయగలిగిన వారిగా, సిలువ వేయగలిగిన వారిగా మమ్మందరినీ నడిపించుమని, బలపరచుమని, దీవించుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్.